వేడివేడిగా పెనం మీద ఉన్న ఆమ్లెట్ తీసుకుని తినేద్దాం అనుకున్నాను, సరదా తీరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం ఆకలేసి అన్నం తిందామని వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఓన్లీ అన్నం ఒకటే ఉంది, కూర ఏమి లేదు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే మా భీమగూడు మణిగూడు ఎగరేజ్ చేసుకుందాం అన్నారు. వెంటనే షాప్కి వెళ్ళి 10 గుడ్లు తీసేసుకున్నాం. మా ఇంటి దగ్గర ఉన్న అన్నం అంతా తీసుకుని మా మణిగూడలు ఇంటికి వెళ్ళిపోయాం. ప్రతిసారి మా ఇంటి దగ్గర పెంట చేసేవాళ్ళం, కానీ ఈసారి మా మణిగూడలు వంటగది అంతా పెంట చేసేపోతున్నాం. మీకు వండడం రాదరా, సైడ్ తప్పుకుండా అని చెప్పి ఏది పడితే వేసి ఎటు పడితే అటు తిప్పేస్తూ ఉన్నాను. వండిన తిన్నామంటే రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు మా ఇద్దరం చెరువు గట్టినే ఉండాల్సి వచ్చేలా ఉన్నది. అర్జెంట్గా ఇక్కడ నుంచి బయటకు పోరా బాబు అన్నారు. అయినా సరే సిగ్గు లేకుండా లోపల నించున్నాను. వాళ్ళు ఉండడం పూర్తి అయిపోయిన తర్వాత ఎగ్రేస్ ఎలా ఉన్నది కొంచెం తీసుకుని తిన్నాను. అదేమో ఫ్రైడ్ రైస్ లా అనిపించింది, కానీ ఏదైతే టేస్ట్ మాత్రం బాగున్నది. అదే సంతోషం. మేము తీసుకొచ్చిన గుడ్లు సగం ఎగ్రేస్ వేసుకుని మిగిలిన సగం ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాం. ఎలాగో నేను ఎగ్రేస్ చేయడం లేదు కదా, ఈ ఆమ్లెట్ అయినా సరే నేను వేస్తానని చెప్పి ఒక ఆమ్లెట్ వేసాను. మీరే చూడండి ఎలా వచ్చిందో. బాగా వచ్చింది కదా. ఈలోపే మా భీమ కూడా షాప్కి వెళ్ళి తినడానికి స్నాక్స్ తాగడానికి డ్రింకులు తీసుకుని వచ్చేసాడు. సెకండ్ డేస్ ఆమ్లెట్ మాత్రం చాలా బాగా వచ్చింది, ఎందుకంటే అది నేను వెళ్ళేది కాబట్టి. మా మని కూడా ఆమ్లెట్ తిప్పడానికి నాన్న తిప్పలు పడుతున్నాడు. ఇలాంటివి చేయడానికి నేను ఉన్నాను కదా అని వాడి చేతిలోంచి గరిటె తీసుకున్నాను. వంకతో ఒక ముక్క తీసుకొని తినేద్దాం అనుకున్నాను. చెయ్యి కాలిపోయింది. ఆమ్లెట్ మీద చెయ్యి అయిపోయి ఆ పెనం మీద చేసేసాను. ఎలా అయితే మొత్తానికి మన వంటకాలు పూర్తయిపోయి, ఎందుకు మీరు ఇంట్లో తినడానికి కూర లేనప్పుడు ఏం చేసుకుని తింటుంటారో కింద కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.